ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శక్తి. ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని మాయాచేత్ ఆత్మను సతో ప్రధాన ఆత్మను పంచ వికారాల పైన విజయాన్ని పొందే వారిని సర్వంశత్యాగి ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 26/3/2026। आज का हेडिंग मीठे बच्चे। संगत दोष से बचकर पढ़ाई पर पूरा ध्यान दे तो कोई भी तूफान आ नहीं सकता। बाकी माया को दोषी मत बनावो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సాంగత్య దోషంలోకి వచ్చి చదువు పైన పూర్తి సాంగత్య దోషంలోకి వచ్చి చదువు పైన అశ్రద్ధ చూపించకూడదు. సాంగత్య దోషం నుంచి సురక్షితంగా ఉండాలి. చదువు పైన పూర్తి ధ్యాస పెట్టాలి. తుఫాన్లు వస్తాయి, కాకపోతే మాయని దోషిగా చేయకండి. మాయ వచ్చేసింది, మాయ నా చేతిలా చేయించింది. కానీ ఫస్ట్ మిస్టేక్ ఎవరిదైంది? మనది కదా. చదువు పైన అశ్రద్ధ అనేది చూపించాం. ఇంకా మాయని దోషిగా ఎలా చేస్తాం? అటెన్షన్ పెట్టాలి. ప్రశ్న, कौन सा एक मत सदा ध्यान रखो तो बेड़ा पार हो जाएगा? बाबा, आपका जो हुक्म है ऐसे सदा बाबा के हुक्म पर चलते रहो, तुम्हारा बेड़ा पार हो जाएगा। हुक्म मत चलने वाले माया के वार से बच जाता है, बुद्धि का ताला खुल जाता है, अपार खुशी रहता है, कोई भी उल्टा कर्म नहीं करता है। దేనిపైన సదా ధ్యాస పెడితే మన నావ, లైఫ్ అనే నావ తీరానికి చేరుతుంది. భగవంతుడు మన తండ్రి ఇచ్చే ఆజ్ఞ ఏంటి? సదా బాబా యొక్క ఆజ్ఞ ఏంటి? సదా వారి శ్రీమతం పైన నడవాలి. అంటే ఏంటి? మన లైఫ్ కి తగ్గట్టే కదా భగవంతుడు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అప్పుడు మన నావ తీరానికి కూడా వెళ్తుంది. ఎవరైతే భగవంతుడి ఆజ్ఞ పైన నడుస్తారో వారు ఆటోమేటిక్ గా మాయ నుంచి సేఫ్ గా ఉంటారు. ఆటోమేటిక్ గా వారి బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటుంది. ఆటోమేటిక్ గా అపారమైన సంతోషంలో ఉంటారు. ఆటోమేటిక్ గా ఎలాంటి ఉల్టా పనులు చేయరు. క్వైట్ ఆపోజిట్, ఉల్టా పనులు చేస్తున్నామా? సంతోషం అనేది లైఫ్ లో మిస్ అయిందా? ఎవరికన్నా జ్ఞానం చెప్పేటప్పుడు పాయింట్స్ గుర్తుకు రాకపోతున్నాయా? దీని అర్థం ఏంటి? నేను ఎవ్రీ టైం భగవంతుడి ఆజ్ఞను ఉల్లంఘన చేస్తున్నట్టు. గీత్ తుమే పాకే హమ్నే జహా పాలియా హే. మిమ్మల్ని పొంది మేము సర్వస్వం పొందేశాం. मीठे मीठे सभी सेंटर्स के बच्चों ने गीत सुना। सब जानते हैं बेहद का बाबा से हम 5000 वर्ष पहले मुवाफिक विश्व का बादशाही ले रहा है। మరి మధురాతి మధురమైన ప్రతి సెంటెన్స్ లో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ పాటను విన్నారు.
మధురాతి మధురమైన అనంతమైన తండ్రికి మనం 5,000 సంవత్సరాల క్రితం లాగే విశ్వరాజ్య పదవి అనేది వారి నుంచి తీసుకుంటాం. కల్పకల్పము మనం తీసుకుంటూనే ఉంటాం. ఇంతకు ముందు పోగొట్టుకున్నాం, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటాం. అనంతమైన తండ్రి వచ్చారు మనకు అనంతమైన వారసత్వం ఇవ్వడానికి. అనంతమైన తండ్రి వారసత్వం ఒడి అనేది మనం తీసుకున్నాం కదా. వారే ఉన్నతమైన తండ్రి. వారు మనకి ఉన్నతమైన పదవిని ఇస్తారు. మరి వారు చదివించే చదువు పైన నేను ధ్యాస పెట్టాలి కదా. స్వయం భగవంతుడు మన తండ్రిగా ఉన్నారు, టీచర్గా ఉన్నారు, సద్గురువుగా ఉన్నారు. అతనే పతిత పావనుడు, అతనే సద్గతిదాత, అతనే సర్వుల లైఫ్ అనే నావను తీరానికి చేరుస్తారు. అతని పురుషార్థంతోనే, అంటే వారు ఏదైతే చెప్తారో దానిపైన నేను నడుచుకోవడంతో పూర్తి వారసత్వం తీసుకుంటాను. ఉన్నతమైన పదవిని నేను పొందుతాను. ఎగ్జాంపుల్ బాబా ఇస్తున్నారు. అజ్ఞాన కాలంలో, అంటే నాలెడ్జ్ లేనప్పుడు స్కూల్లో చదువులో నెంబర్ వారీగా మార్క్స్ తో పాస్ అవుతారు. అంటే వారు ఎలా చదివితే మార్క్స్ అందరికి ఒకే విధంగా ఉందో నెంబర్ వారీగా పాస్ అవుతారు. మరి ఇక్కడ కూడా పిల్లలందరూ ఒకేలాగా లేరు. ఇక్కడ కూడా మాయ మీకు చాలా విఘ్నాలు వేసేస్తుంది, తుఫాన్లు తీసుకొస్తుంది. సరిగ్గా చదవకపోతే చెడు సాంగత్యానికి చెందిన వారిగా అయిపోతారు, ఫెయిల్ అయిపోతారు, మాయ తుఫాన్లో మునిగిపోతారు. సో ఇక్కడ మాయ రావణుడి దోషమేమీ లేదు. బికాస్ ఆఫ్ మాయా నేను ఇలా చేశాను అనడానికి లేదు. ఎందుకంటే మీరు మాయ వైపుకు వెళ్ళారు. నడిచింది మీరే కదా మాయ వైపుకు. మీరు కుపుత్రులుగా అయిపోయారు కదా. మీరు మాయ సాంగత్యంలోకి వెళ్ళిపోయారు కదా. సో అందుకే బాబా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారు, మురళి చదువు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దానిపైన అటెన్షన్ ఇవ్వండి. మనుషులు కూడా బయట చదువుతూ ఉంటారు, కొంతమంది బాగా చదువుతారు. సో అదే విధంగా ఇక్కడ కూడా మీరు బాగా చదివారంటే విశ్వానికి యజమానిగా అయిపోతారు. సరిగ్గా చదవలేదంటే సాంగత్య దోషంలోకి వచ్చేస్తారు. సాంగత్య దోషంలోకి వచ్చి చదువుని కూడా వదిలేస్తారు. సో డ్రామానుసారంగా ఈ విధంగా అవ్వాల్సింది. మరి తండ్రి, టీచర్, సద్గురువు యొక్క శిక్షణ లభిస్తుంది. దానిపైన నడవాలి. సరిగ్గా చదవలేదంటే, ఇన్స్ట్రక్షన్స్ పైన నడవలేదంటే చెడు సాంగత్యానికి వశమైపోతాము. సోల్ కాన్షియస్నెస్ వదిలేసి బాడీ కాన్షియస్నెస్ కి వశమైపోతాము. విశ్వానికి యజమానిగా తయారు చేయడానికి బాబా మనల్ని చదివిస్తుంటే, చదువు పైన మనం నిశ్చయమే పెట్టకపోతే ఎంత అంధశ్రద్ధ అవుతుంది. సో ఇక్కడ బాబా మన పైన కృప చూపించే విషయమే లేదు. బాబా ఇక్కడ మనకి క్లియర్ గా ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ వినిపిస్తున్నారు. జాడ్ వృద్ధికో పానా హీ హే, వృక్షం వృద్ధి అయితే అవుతుంది. మొత్తం కనెక్షన్ అంతా ఉంది కదా. సబ్సే మీఠా కౌన్ హే, మరి మొత్తం వృక్షం తలుచుకుంటే వృక్షం యొక్క ఫౌండేషన్ వస్తుంది. ఆ వృక్షం యొక్క పునాది అంటూ అనేది ఇప్పుడు కట్టబడుతుంది. మరి అందరికంటే ఈ వృక్ష చిత్రంలో మధురమైన వారు ఎవరు? మహారాజా, మహారాణి, అంటే సత్యుగి ప్రిన్సెస్. సో వారు మొట్టమొదటి నెంబర్లో ఉన్నారు. వారే సూర్య వంశానికి చెందినవారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ జీవితాన్ని అర్పణ అనేది చేయాలి. చాలా సర్వీస్ అనేది చేయాలి. అప్పుడే కదా అంత ఉన్నతమైన రాజ్య పదవి లభిస్తుంది. బాబా కూడా చెక్ చేస్తారు. ఏ పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ చాలా వేగంగా ముందుకెళ్తున్నారు, మంచిగా చదువుతున్నారు, మంచిగా చదివిస్తున్నారు. అందరూ గృహస్థీలైతే లేరు కదా.
ఇక్కడ కన్య, కుమార్ ఎవరైతే వివాహం చేసుకొని వారో వారిని గృహస్థి అనడానికి లేదు. మరి ఎవరైతే వానప్రస్థి ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిన వారు, వారు కూడా బయట ఏం చేస్తారు? సాధువులను ఆశ్రయిస్తారు. కానీ ఇక్కడ వానప్రస్థీలు, 60 సంవత్సరాల వానప్రస్థీలు బాబా ఒడికి చేరుకున్నారు. ఇంతకు ముందు బ్రహ్మబాబా చూసేవారు. 60 ఇయర్స్ దాటగానే బెనారస్ లోకి వెళ్ళిపోయేవారు. వాపిస్ మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కూడా కాదు. మాకు అక్కడే సద్గతి లభిస్తుంది అని భావించేవారు. కానీ ఇప్పుడు మనం సత్యం తెలుసుకున్నాం. ముక్తి, జీవన్ముక్తి దాత ఒక్క బాబానే. వారే మనందరినీ ముక్తిలోకి తీసుకెళ్తారు. వారే మనకి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఎంత పురుషార్థం చేస్తే అంత పొందుతాం. బాబా వారసత్వానికి అంత హక్కుదారులుగా కూడా అవుతాం. బాబా నుంచి అంతటి ఉన్నతమైన వారసత్వం మనకి లభిస్తుంది అంటే నేను మరి చదువు పైన ఎంత శ్రద్ధ చూపించాలి? సరిగ్గా చదవలేదంటే ఏమవుతాము? దాసీలుగా అయిపోతాం. లేక త్రేతాయుగంలో లాస్ట్లో వస్తాం. లేక 2, 3, 4 లేక 5 జన్మల వరకే రాజ్య పదవి లభిస్తుంది. మామూలుగా అయితే రాజ్యంలో షావుకారులు ఉంటారు, చాలా నిరుపేదలు కూడా ఉంటారు. మరి సరిగ్గా చదవకపోతే షావుకారు పదవి ఎందుకు పొందుతారు? మరి గృహస్థ వ్యవహారంలో ఉంటూ షావుకార పదవి ఎందుకు పొందకూడదు? మీరు శ్రమ చేయండి మీ రాజ్యాన్ని మీరు స్థాపన చేయడానికి. మరి మొత్తం ఆధారమంతా పురుషార్థం పైనే ఉంది. పురుషార్థం ఎఫర్ట్ చేసేవారు ఎప్పుడూ దాగి ఉండరు. వారు ప్రజల్లో కూడా చాలా ఉన్నతమైన స్టేటస్, షావుకార పదవి పొందిన వాళ్ళుగా ఉంటారు. మాయ తుఫాను కూడా ఏమీ చేయలేదు. సో బాబా అంటున్నారు, మాయ తుఫాను చూసి అధైర్యపడకండి, చాలా ధైర్యాన్ని చూపించండి. పిల్లలైతే అందరూ ఒకేలాగా లేరు, నెంబర్ వారీగా ఉన్నారు. అందరూ ఒకేలాగా శ్రీమతం పైన నడవట్లేదు. ఎవరి పురుషార్థం అనుసారంగా వారు నడుస్తున్నారు. కానీ బాబా మాత్రం ఆజ్ఞ పిల్లలందరికీ ఒకే రకంగా ఇస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు జ్ఞానం చాలా బాగా చెప్తారు, కాకపోతే యోగిలుగా లేరు. యోగిలుగా లేకపోతే వికర్మలు, చెడు కర్మలు వినాశనం అవ్వవు. సో ఇలాంటి మంచి మంచి పిల్లల్లో కూడా యోగం చాలా తక్కువగా ఉంది. నడవడిక సరిగ్గా లేదు. యోగమే సరిగ్గా లేకపోతే పాపాలు ఇంకెలా భస్మమవుతాయి? తుఫాన్లైతే చాలా రావాల్సిందే. ఏదైనా మిస్టేక్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? శ్రీమతం పైన సరిగ్గా నడవట్లేదు అని. మరి మాతాపిత సమానంగా సింహాసనానికి అధికారిగా అవ్వాలి కదా. బాబా చెప్తున్నారు, ఒకరు పరస్పరంలో మీరు సేవ అనేది చేయాలి. హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఎలాంటి అహంకారం ఉండకూడదు. ఇతరుల నుంచి సేవ తీసుకోకూడదు. బాడీ కాన్షియస్ లోకి రాకూడదు. లేకపోతే మన కోసం ట్రిబ్యునల్ అనేది కూర్చుంది. వారికి తెలిసిపోతుంది మనకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని. ఆ పనిష్మెంట్ కూడా జస్ట్ అలా ఇచ్చారు, మీకు మొత్తం సాక్షాత్కారం అవుతుంది మీ మిస్టేక్స్ ఏంటి అనేది. ఏ ప్రూఫ్ లేకుండా మీకు శిక్ష అనేది పడదు అని బాబా అంటున్నారు. కానీ భావించండి, కల్పప్రితం ఎలా అయితే అయిందో అలాగే అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. సేవ చేయండి. జీవితాన్ని వజ్ర సమానంగా చేయండి. సేవయే చేయకపోతే ఇంకా అదృష్టాన్ని ఇంకెలా తయారు చేసుకుంటారు? అచ్చా, బాబా ధారణ చెప్తున్నారు, बाप टीचर सदगुरु द्वारा शिक्षाएं मिलते उन पर चलना ही. తండ్రి, టీచర్, సద్గురువు ద్వారా ఏ శిక్షణ అయితే లభిస్తుందో దానిపైన నడవాలి. అంతేకాని మాయని దోషించకండి.
మీలో ఉన్న లోపాలను ఫస్ట్ చెక్ చేసుకొని దాన్ని తొలగించండి. అహంకారాన్ని త్యాగం చేయండి. చదువు యొక్క మస్తీలో ఉండండి. అంతేకాని ఇతరుల సేవ చేయాలి ఈ విధంగా భావించకండి. సాంగత్య దోషం నుంచి మిమ్మల్ని మీరు చాలా సంభాలించుకోవాలి. బాబా వరదానం చెప్తున్నారు, संकल्प के इशारों से सारी कारोबार चलाने वाले सदा లైట్ అవుట్ తాజ్దారి బాబా. ఏ పిల్లలైతే లైట్ స్థితిలో ఉంటారో వారి ఒక్క సంకల్పం లేక సమయం ఎప్పుడు వ్యర్థం అవ్వదు. వారు ఏదైనా మాటలు స్పష్టంగా లేకపోయినా వారి సంకల్పాలతో మొత్తం పనిని నడిపిస్తారు. విధి పూర్వకంగా పనిని నడిపిస్తారు. ఎందుకు? వారి దగ్గర సైలెన్స్ శక్తి జమ అయింది. దాని ద్వారా లైట్ స్వరూపంగా కిరీటధారి ఆత్మగా ఉండగలరు. స్లోగన్, इस दुखदाम से किनारा कर ले तो कभी दुख का लहर आ नहीं सकता. ఈ దుఃఖధామాన్ని దూరం చేయండి అంటే బుద్ధి ద్వారా దీనికి డిటాచ్డ్ గా ఉండండి. ఇంకా దుఃఖపు అలలు మీ దగ్గర రాను కూడా రావు. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ చదువు యొక్క మస్తీలో ఉండేవారిని. చదువు పైన అటెన్షన్ పెడతాను, పరమాత్మ ఆజ్ఞను అనుసరిస్తాను, మాయ పైన విజయాన్ని పొందుతాను, మాయకి దోషిగా అవ్వను, బాబా ఇచ్చే శిక్షణకి పూర్తిగా రెస్పెక్ట్ కూడా ఇస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సాకార స్వరూపాన్ని స్థిరమైన ఆత్మను నేను పరమాత్మ పిల్లవాడిని. నా తండ్రి నా కోసం సత్యుగాన్ని నిర్మిస్తున్నారు. ఎంతటి అదృష్టవంతుణ్ణి! సదా నా ఈ అదృష్టాన్ని గుర్తు పెట్టుకొని నా ప్రతి కోరికను పూర్తి చేసుకుంటాను. నేను ఆత్మ మనసా వాచ కర్మన సుఖ స్వరూపంగా ఉంటూ సుఖపు అలలను వ్యాపింపచేస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ లైట్ స్వరూపంగా అయి లైట్ యొక్క కిరణాలను నలువైపులా వ్యాపింపచేసే స్థితిని మెయింటైన్ చేస్తాను. ఓం శాంతి.